ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుని యొక్క పాదాల చింత చేయున్న మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానము స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనమును స్థాపించదని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. యెహోవా, ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించున్నది. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. అవును, దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృపాతిశయమును నిత్యము కీర్తిస్తూ తరతరములకు ఆయన కృప మనల్ని ప్రకటించేవారిగా, ఆయన విశ్వాస్యతను మన నోటితో తెలియజేసేవారిగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఎంతైనా గొప్ప దేవుడు. ఆయన సృష్టించిన సృష్టి అంతా, ఆకాశము భూమి అంతా, ఈ లోకమంతా దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను స్తుతించున్నదంట. అలాగే దేవుని పట్టణములో ఆ పరలోక దూత సమాజములో కూడా ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తున్నాయంట దేవుని యొక్క దూతలు. కాబట్టి మనల్ని సృష్టించిన సృష్టికర్తను, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యములను, మేలును తలుచుకుంటూ మనము కూడా సృష్టి ఎలా అయితే స్తుతిస్తుందో, ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను గురించి గణపరుస్తుందో, అలాగే పరలోకమున్న పరిశుద్ధ దూతలు కూడా ఆయన స్తుతిస్తున్నాయో పరిశుద్ధుడు పరిశుద్ధుడని. అలా మన నిత్యము మన జీవితాల్లో దేవుడు చేసిన ఆ మేళ్ళను తలుచుకుంటూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నువ్వు సృష్టించిన సృష్టి అంతా దేవా, అయ్యా నీ దేవా, ఇదిగో తండ్రి, నువ్వు చేసిన గొప్ప కార్యములను, ఆశ్చర్య కార్యములను దేవా, ఈ సృష్టి అంతా దేవా నిన్ను గణపరుస్తుంది అయ్యా. అయ్యా, అటువంటి కృప మాకు దాయిచ్చేయమడుచున్నాను. మా జీవితాల్లో చేసిన దేవా, ఇంతవరకు దేవా నువ్వు కాచి కాపాడి దేవా మా జీవితాల్లో చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవా, అయ్యా ఇదిగో నిన్నే గణపరిచేవారిగా దేవా, నిన్ను స్తుతించేవారిగా దేవా, అయ్యా తరతరాల వరకు దేవా నువ్వు మా ఇళ్ళ చూపిన దేవా విశ్వాస్యతను దేవా అనేకులకు తెలియజేసేవారిగా దేవా, అయ్యా ఇదిగో మా నోటిని తెరవజేయమడుచున్నానయ్యా. నేను స్తుతించేవారిగా దేవా, నిన్ను గణపరిచేవారిగా దేవా, అయ్యా మా నోటి నిండా దేవా నీ స్తుతి ఆరాధన పెట్టమడుచున్నానయ్యా. రాజా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ కృప కుమ్మరిస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి, దయాళుడివే దేవా, అయ్యా ఇదిగో తండ్రి, మా ఇళ్ళను చూస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా, నీ కృపకై, నీ దయకై, నీ జాలికై దేవా, నీ దేవునికై, నీ ఆశీర్వాదముకై దేవా, అయ్యా ఇదిగో నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో నిన్నే గణపరుస్తుండగా దేవా మా స్తుతుల సింహాసనం మీద ఆసని కమడొచ్చున్నాను అయ్యా. ఇదిగో స్తుతిస్తుండగా దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి పరిశుద్ధ ఆత్మతో అభిషేకించబడవచ్చు నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి పరిశుద్ధ ఆత్మతో దేవా, అయ్యా మమ్మల్ని నింపి దేవా నిన్ను గణపరిచేవారిగా దేవా, నిన్ను స్తుతించేవారిగా దేవా, నీకు పనికొచ్చే పాత్రలుగా దేవా అయ్యా మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నాను. మహిమ స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ మహిమతో దేవా, నీ ఘనతతో దేవా, నీ దేవునితో, నీ ఆత్మతో దేవా, ఇదిగో తండ్రి మా మధ్య దేవా స్తుతుల సింహాసనం మీద ఆసనికమరడుచున్నానయ్యా. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ నీ ఆత్మను ఉంచబడుచున్నాను. ఇదిగో తండ్రి నీ వాక్యము యథార్థమైనది, న్యాయమైనదే దేవా. అటువంటి వాక్యముతో దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని ఎదుర్కొని చిన్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ వాక్యములో ఉన్న శ్రేష్ఠ ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని ఎదుర్కొని చిన్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ శ్రేష్ఠ ఆశీర్వాదాలు పొందుకునే వారిగా దేవా, అయ్యా నీ శ్రేష్టమైన ఫలాలు పొందుకునే వారిగా దేవా, అయ్యా నీ కొరకు మమ్మల్ని తయారు చేయమడవచ్చున్నానయ్యా. అయ్యా నీకు ఇష్టమైన వారిగా దేవా, నువ్వు పేరు పెట్టి పిలుచుకునే వారిగా దేవా, నీ
కొరకు ఉపయోగపడే పాత్రలుగా దేవా మమ్మల్ని సిద్ధపరచబడవచ్చున్నాను. నీ రాజ్యం కొరకు సిద్ధపరచబడవచ్చున్నాను. విశ్వాసంలో భాగ్యవంతులు అవడానికి మమ్మల్ని సిద్ధపరచబడవచ్చున్నాను. అయ్యా అయ్యా ఇదిగో తండ్రి నీ రాకడ వచ్చినప్పుడు దేవా మళ్ళా నమ్మకమైన దాసుడా దాసురాలా అని పిలిపించుకునేటట్లు దేవా అయ్యా ఇదిగో నీ ఆత్మతో మమ్మల్ని సిద్ధపరచబడవచ్చున్నానయ్యా. రాజాది రాజానికే ఉన్నాను చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి సాయంకాలపు ఆరాధన అంతటిని దేవా నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. ఆదిని అంతవరకు ఉండబడుచున్నాను. ఉన్నవాడు అనువాడే దేవా మా మధ్య నిత్యము దేవా ఉంటున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ఆత్మను మా మధ్య సంచరింపజేస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మరి ఒక్కసారి దేవా నీ సన్నిధిలో ధ్యానించడానికి స్తుతించడానికి ఇచ్చిన దేవా ఈ చక్కని తరుణాన్ని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నారు. సమయాన్ని పోనీక దేవా సద్వినియోగం చేసుకునే వారిగా దేవా అయ్యా నీకు ఇష్టమైన వారిగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ దేవా ఆరాధన అంతట్లో దేవా నీవుండి నడిపించి నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మా మధ్య ఉంచుమని నీ కృపతో నీ దీవెనతో నీ ఆశీర్వాదముతో దేవా మమ్మల్ని నింపి బలపరచుమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా ప్రశంస చక్కటి పాట పాడి దేవాది దేవుణ్ణి స్తుతిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారి పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారి మణి మాన్యాలు లేకున్నాను పలు వేదనలు వేధించిన మణి మాన్యాలు లేకున్నాను పలు వేదనలు వేధించిన నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువేన పరిహారి నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువేన పరిహారి బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేన పరిహారి నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేన పరిహారి దేవా నీవేన ఆధారం నీ ప్రేమకు సాటెవ్వరు దేవా నీవేన ఆధారం నీ ప్రేమకు సాటెవ్వరు నా జీవిత కాలమంతా
నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. హల్లెలూయా. హల్లెలూయా. అవును, దేవుడే మన పరిహారి. ఆరాధనలో రెండవ పాటగా అమోఘ వాళ్ళు చక్కటి పాట పాడి దేవాది దేవుణ్ణి స్తుతిస్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ఆహా నిశలది నహీనుడగున దుహాయనిడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి బడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేదదీచెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదావళము బోలు నామదిల్ తన ప్రదీప్త వాక్యం కుషాహతిన్ యదేచలాన్నిటి గుదించి పాపపు మొదల్తుదల్ నరికి దరికి చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్నయాత్నమెదను నీయేనడు గనాన్ వినాన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగము పైకి లాగినను సుఖ కళావళు మనసులోన నిలిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక ఎన్నుగూర్చి తన సుతుని దాచక తెగించి మృతికో పగించి పాపపు నిగుల్ దిగుల్ సొగసుగా ననంచెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక.
తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 46వ కీర్తన 10వ వచనము. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తన గ్రంథము 46వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనాన్ని తెలుగులో ప్రశాంత చదువుతుంది, ఇంగ్లీష్లో అమోఘ చదువుతుంది. ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 10వ వచనం. ఊరకుండుది, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడగుదును, భూమి మీద నేను మహోన్నతుడగుదును. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుని సన్నిధిలో దీవించుగాక. ఆమేన్. Psalms chapter 46 verse 10. Be still and know that I am God. I will be exalted among the nations. I will be exalted in the earth. May God bless this verse. Amen. హిందీలో చదువుకుందాం. భజన్ సహిత. चुप हो जाओ और जान लो कि मैं ही परमेश्वर हूँ, मैं जातियों में महान हूँ, मैं पृथ्वी भर में महान हूँ. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిలా సంఘముగా చిన్న మందగా మేము కూడి ప్రభువా నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించేటటువంటి, మిమ్మల్ని గణపరిచేటటువంటి యొక్క శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, మీ యొక్క భద్రమైనటువంటి కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మరి యొక్క నూతన దినాన్ని మా జీవితాల్లో మీరు మాకు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడమని, మీ స్వరాన్ని మాకు వినిపించమని, మీ లేఖనములను, మీ సత్య సువార్తను తండ్రి మాకు బోధించమని, మీ పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభువా మరి నాతో మాతో వినుచున్న అందరితో మీరు మాట్లాడమని యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం 46వ కీర్తన. కోరాహు కుమారులు రచించినటువంటి ఈ యొక్క 46వ కీర్తన 10వ వచనము. ఓరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడ అగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ ఆమ్ గాడ్. I will be exalted among the nations. I will be exalted in the earth. ఈ యొక్క కీర్తన భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరిచేదిగా ఉంటుంది. ఊరకుండుడి, బీ స్టిల్, బీ స్టిల్. హిందీలో చూడండి, చుప్ హో జావ్, చుప్ హో జావ్ అని. అంటే ఈ మాట నిజంగా నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఉరుకుల పరుగుల ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైనది ఏంటి అంటే ఏ పని చేయకుండా ఉండడమే, ఊరకనే ఉండడమే చాలా కష్టమైంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ పనులతో బిజీగా ఉంటారు. కానీ దేవుడు ఆశ్చర్యంగా మనల్ని బిజీగా ఉండమని చెప్పట్లేదు, ఓరకుండి అంటున్నాడు. బీ స్టిల్, చుప్ హో జావ్. ఏం మాట్లాడకండి, ఏం చేయకండి, ఓరకుండా ఉండండి అంతే. బీ కామ్, బీ స్టిల్. ఎంత ఆశ్చర్యం ఈ మాట. మనం ఎంత బిజీగా ఉంటాము ప్రతిరోజు, ఎంత బిజీగా మనం అంటూ ఉంటాం కదా, చాలా బిజీ అండి మేము, మాకు సమయం లేదండి, టైం సరిపోవట్లేదండి, చాలా బిజీ. నిజంగానే కొంతమందికి అసలు టైం వాళ్ళకి ఫుల్ స్కెడ్యూల్స్తో బిజీగా ఉంటారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా. ఆ అలాటెడ్, ఆ అసైన్డ్ వర్క్స్ తప్పించి ఇంకేదన్నా వారు మాట్లాడాలన్నా ఆలోచన చేయాలన్నా కూడా
వాళ్ళకి టైం ఉండదు. కాబట్టి మనం ఎంత బిజీగా మారతామో అంత తక్కువ దేవుడి మీద దృష్టి పెట్టగలుగుతాం. మనము బిజీ అయ్యే కొద్దీ జరిగే పరిణామం ఏంటి అంటే, ఎంత బిజీగా మారిపోతామో మన యొక్క దైనందిన మరి పనులు కావచ్చు. సో వీఆర్ ఆల్వేస్ బిజీ విత్ మెనీ పీపుల్, సమ్టైమ్స్ వీఆర్ బిజీ విత్ మెనీ డ్యూటీస్, వీఆర్ బిజీ విత్ మెనీ అపాయింట్మెంట్స్, వీఆర్ బిజీ విత్ రెస్పాన్సిబిలిటీస్, వీఆర్ బిజీ విత్ బిజినెసెస్, వీఆర్ బిజీ విత్ యాక్టివిటీస్ అండ్ స్కెడ్యూల్స్ అండ్ ట్రావెల్స్. ఒకటి కాదు, మనుష్యుడు మారుతున్న ప్రపంచంలో ఒక మెషిన్ లాగా, ఒక రోబోట్ లాగా 24/7 మీరు మెట్రో సిటీస్లో చూస్తే కొన్ని హోటల్స్, కొన్ని షాప్స్, మరి కొన్ని రకాలైనటువంటి ఇవన్నీ కూడా 24/7. రాత్రి 1 గంటకి వెళ్ళినా కూడా అవి ఓపెన్గానే ఉంటాయి. ఉదయం 4 గంటలకు వెళ్ళినా సరే. అంటే 24 గంటలు కూడా మరి ఆయా రకాలైనటువంటి పలు రకాలైనటువంటి పనులతో మనుషులు బిజీగా మారిపోతున్నారు. ఎవరు చూసినా బిజీ 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 బిజీ. చాలా అరుదుగా మాత్రమే we often get the time to listen to God and to know the God. చాలా అరుదుగా మాత్రమే మనకు కొంత సమయం దొరుకుతూ ఉంటుంది దేవుని గురించి తెలుసుకోవడానికి, దేవుని గురించి వినడానికి. ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ బిజీ బిజీ బిజీ. కాబట్టి ఈ బిజీ అయిపోయినటువంటి ప్రపంచంలో, బిజీగా మారిపోయినటువంటి మనుషులు అందరితోటి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, బీ స్టిల్, బీ స్టిల్, ఓరకుండుడి. మనము పిల్లలు అంటాం కదా, నువ్వు ఊరకుండా ఉండలేవా అంటాం. పిల్లలు అల్లరి చేస్తుంటే, పిల్లలు తిరుగుతూ ఉంటే, ఆడుతూ ఉంటే, ఏదో ఒకటి గెంతుతూ ఉంటే ఊరకుండా ఉండలేవా అంటాం. ఇప్పుడు దేవుడు మనల్ని అంటున్నాడు, మనం ఆయన పిల్లలం కదా, ఊరకుండుడి అంటున్నాడు. కదలకుండా, మాట్లాడకుండా ఒక చోట ఉండలేవా, ఊరకుండుడి, బీ స్టిల్, బీ స్టిల్. ఎందుకంటే ఎప్పుడైతే మనము అన్నిటినీ పక్కన పెట్టి, మనకున్నటువంటి అవర్ అటెన్షన్ ఈజ్ స్కాటర్డ్ ఇన్ మెనీ డైరెక్షన్స్, ఎన్నో ఆలోచనలతో ఉంటాం మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఈ ఆలోచనల్ని, ఈ యొక్క టెన్షన్స్ని, రెస్పాన్సిబిలిటీస్ని, వర్క్స్ని, వర్క్ లోడ్ని, ప్రెషర్స్ని, స్ట్రెస్ని, ఇవన్నిటినీ కూడా ఒక పక్కన పెట్టి ఓరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకున్నది. ఓరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకున్నది. కరోనా టైంలో చూడండి మనకి ఎంత టైం దొరికిందో. నేను ఆ సమయంలో లాక్డౌన్ టైంలో బైబిల్ కంప్లీట్ చేసేసాను. చక్కగా ఇంక వేరే పనులేవి లేవు, బైబిల్ చదవడం. దానివల్ల అంటే డైలీ మనము రకరకాల పనుల్లో బిజీగా ఉంటూ ఉంటాం. కానీ కొంత సమయం మనకు దొరికితే దేవుని కొరకు మనము కేటాయించగలుగుతాం. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు చేసేటటువంటి పనులన్నిటిలో చుప్ హో జాओ, బీ స్టిల్, ఓరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. కాబట్టి ఒకటి, ఇలా బిజీగా ఉండి అసలు దేవుని గురించి ఆలోచించి, దేవుని గురించి ధ్యానించే సమయం కూడా లేనంత బిజీగా ఉండడం. రెండవ పరిస్థితి చూస్తే, రెండవ సినారియో, కొన్నిసార్లు మన జీవితాల్లో ఏం చేయాలో తెలియదు. ముందు మాట్లాడుకున్న దాంట్లోనేమో అసలు క్షణం తీరిక లేనంత బిజీగా మనం పనులు చేస్తూ ఉంటాం. రెండవ సినారియోలోకి వచ్చేసరికి ఏం చేయాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. మనకి ఏమీ కూడా దిక్కుతోచినటువంటి పరిస్థితులు కూడా కొన్నిసార్లు మన జీవితాల్లో వస్తాయి. దాని గురించి మనకేం తెలియదు. ఒక సబ్జెక్ట్ గురించి కానివ్వండి, లేదంటే ఇంకేదన్నా వర్క్ విషయం గురించి కానివ్వండి.
ఏం చేయాలో తెలియని పరిస్థితులు, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులు, ఎవరిని అడగాలో తెలియని పరిస్థితులు, అయోమయ పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ప్రార్థిస్తున్నాం కానీ సమాధానం రావడం లేదు, ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నాం కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు, అనేక మంది మనుషులను కలుస్తున్నాం కానీ ఒక్క మార్గం కూడా తెరుచుకోవడం లేదు. కాబట్టి ఇలాంటి ఒక గజిబిజి పరిస్థితుల్లో ఉన్నా సరే, లేదా హడావుడిగా ఎప్పుడు బిజీగా ఉంటున్నా సరే, దేవుడు ఈ రాత్రి మనల్ని అందరినీ కూడా ఆపి నిలువబెట్టి దేవుడు మనతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఓరకుండుడి, బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ యువర్ గాడ్. నేనే దేవుణ్ణని తెలుసుకొనడి. చాలాసార్లు ఇది మనకు అవసరం. ఈ మాట ఒక కోణంలో చూస్తే ఇదేదో మనల్ని నిరాశపరిచేటటువంటి మాట. అదే మమ్మల్ని ఏం చేయొద్దు అంటున్నావేంటి, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నావేంటి, ఊరుకోమంటున్నావేంటి. కొన్నిసార్లు డిసప్పాయింట్గా ఉంటుంది. మనం ఎవరికన్నా వాళ్ళు ఏదైనా మన దగ్గర చెప్పడానికి వస్తే ఊరుకో అన్నాం అనుకోండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళు అఫెండ్ అవుతారు. ఇదేంటిది, డిస్రెస్పెక్ట్గా చెప్తున్నారేంటి, నువ్వేం చేయకల్లా, నువ్వు చూస్తూ ఉండంతే, నువ్వు ఊరుకో అని మనం ఎవరినైనా అంటే వాళ్ళు నొచ్చుకుంటారు. కానీ ఈ మాట దేవుడు మనలను నిరాశపరచడానికి చెప్పినటువంటి మాట కాదు. ఈ మాట నువ్వు ఓడిపోయావు, నువ్వేం చేయలేవు, ఇంకా కూర్చో, నీ వల్ల కాదు అని చెప్పినటువంటి మాట కాదు. ఈ మాట నువ్వేమీ చేయకుండా కూర్చో అంతే అని చెప్పేటటువంటి మాట కూడా కాదు. ఈ మాటకు నిజమైన అర్థం ఏమిటి అంటే, ఓరకుండుడి అంటే నీ పోరాటాన్ని నా చేతుల్లో పెట్టి నేను దేవుడినని నన్ను నమ్ము, అంతే. దేవుడు నువ్వు ఓడిపోయావని చెప్పట్లేదు, దేవుడు నిన్ను డిస్కరేజ్ చేయట్లేదు, దేవుడు నువ్వేమి చేయకుండా కూర్చోమని కూడా అనట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పటి వరకు నువ్వు చేసావు, నీ ప్రయత్నాలు, నీ ప్రయాస, నీ కష్టం, నీ శ్రమ, నువ్వు చేయాల్సిందంతా చేసావు కదా, ఇక నుంచి నీ పోరాటాన్ని నా చేతుల్లో పెట్టి నువ్వు నేను దేవుణ్ణని నమ్ము, అంతే. అంటే మనకు పనప్ చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఓరకుండుడి అంటున్నాడు, కానీ పనప్ చెప్తున్నాడు. ఓరకుండుడి, తెలుసుకొనుడి. ఓరకుండుడి అనే దాంట్లో ఏముంది? బీ స్టిల్, ఏం చేయొద్దని. కానీ తెలుసుకొనుడి అంటున్నాడు. అంటే మనం తెలుసుకోవాలి. దేవుడు మనల్ని ఏ పని చేయొద్దని చెప్పట్లా. దేవుడు మనల్ని ఏ పని చేయమంటున్నాడంటే ప్రాముఖ్యమైనటువంటి పని చేయమంటున్నాడు. అదేమిటంటే దేవుని గురించి తెలుసుకోవడం. ఓరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. నువ్వేం ఖాళీగా ఏం కూర్చోక్కర్లా, దేవుని గురించి తెలుసుకో, దేవుడెవరో తెలుసుకో, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకో, ఆయన నీ కొరకు ఏం చేయగలడో తెలుసుకో. కాబట్టి ఆయన బాహు ఎంత బలమైనదో తెలుసుకో. కాబట్టి ఓరకుండుడి అనేటటువంటి ఈ మాట, యాక్చువల్లీ ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు దేవుడు? 46వ కీర్తన 1వ వచనాన్ని మనం చదివితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎస్, చూడండి, దేవుడు చెబుతున్నటువంటి మాట, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. ఎంత గొప్ప మాట అండి. పరిస్థితులు ఎలాగైనా మారనివ్వండి, నీ చుట్టూ ఉన్నటువంటి నువ్వు నివసించేటటువంటి భూమి ఒకవేళ బ్రద్దలైన, నడి సముద్రములలో పర్వతములు ఒకవేళ మునిగిపోయినా కూడా, వాటి జలములు ఘోషించుచు నురుగులు కక్కుచు, ఆ పొంగునకు
పర్వతములు కదిలిపోతూ ఉన్నా సరే మనము భయపడము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి ముందు దేవుడు మనకు, నేను నీకు ఆశ్రయం, నేను నీకు దుర్గము, నేను నీకు నమ్ముకొనదగినటువంటి సహాయకుడిని, నేను నీకు తోడుగా ఉన్నానని చెబుతూ ఇప్పుడు 10వ వచనంలో చెప్తున్నాడు, ఓరకుండుడి. ఓరకుండుడి ఎందుకని అంటే ఆయన మనకు మరి సహాయకుడిగా ఉంటున్నాడు, ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉంటున్నాడు. కాబట్టి నేను దేవుడని మీరు నమ్మి, నేనే దేవుడినని మీరు తెలుసుకొని, నేనే ఆపత్కాలములో మీరు నమ్ముకొనదగిన సహాయకుడినని మీరు తెలుసుకొని మీరు ఓరకుండుడి. అంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఉంది, ఆయన ఆశ్రయదుర్గమని మనం తెలుసుకోవాలి, ఆయన నమ్మదగిన వాడని మనం తెలుసుకోవాలి, ఆయన సర్వసమర్థుడని మనం తెలుసుకోవాలి. 47వ కీర్తన 2వ వచనాన్ని మనం చదివితే, 47వ కీర్తన 2వ వచనము, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. నా గురించి తెలుసుకోండి అమ్మా, నీ దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోండి అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో మీరు ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటారు, ఎంతో సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు, ఏదేదో నేర్చుకోవాలని, ఏదేదో ఇంకా జ్ఞానం సంపాదించుకోవాలని ప్రతిరోజు మీరు ఎంతగానో ప్రయాసపడతా ఉంటారు. అయితే ఈ రాత్రి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ముందు నేనే దేవుడినని తెలుసుకోండి, నా గురించి తెలుసుకోండి. సర్వభూమికి మహారాజై ఉన్నటువంటి దేవాది దేవుని గురించి తెలుసుకోండి. భయంకరుడైనటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన గురించి తెలుసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి కొన్ని సమయాల్లో మాట్లాడాల్సి ఉంటుంది, కొన్ని సమయాల్లో మౌనముగా ఉండాల్సి ఉంటుంది. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయంలో చక్కగా చెప్తాడు ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయంలో చదువుదాం మొదటి కొన్ని వచనాలు. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుటకు, కౌగలించుట మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకునుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా ఉండుటకు, మాట్లాడుటకు. చాలండి. మౌనముగా ఉండుటకు, మాట్లాడుటకు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు ఒక సమయము కలదు. మాట్లాడాల్సిన సమయాలు ఉన్నాయి, మౌనముగా దేవుడు చెప్పేది వినాల్సిన సమయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ 46వ కీర్తన 10వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఓరకుండుడి, మౌనముగా ఉండుడి, నేనే దేవుడనని మీరు తెలుసుకొనుడి. ఈ ఓరకుండుడి అంటే ఏంటి? నీవు నీ దేవుని శక్తి ఏమిటో నువ్వు తెలుసుకున్నప్పుడు, నీ దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత భయంకరుడో, ఆయన ఎంత మహోన్నతుడో, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడన్న సంగతి మనము గ్రహించినప్పుడు, ఆయన గురించి మనము తెలుసుకున్నప్పుడు, మనము భయముతో పరుగెత్తడం ఆపేస్తాం. ప్రతిరోజు పరుగు పందెమే కదా. ఈరోజు ఏమవుద్దో, రేపేమవుద్దో, వచ్చే నెల ఏమవుద్దో, వచ్చే సంవత్సరం ఏమవుద్దో, భయంతో పరుగెడుతూనే ఉన్నాం మానవ జీవితం అంతా కూడా. కానీ నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు భయముతో పరుగెత్తడం ఆపేస్తావు. ప్రతి సమస్యని కూడా నీ బలముతో పరిష్కరించాలనే ప్రయత్నాలు ఆపేస్తావు. ప్రతి సమస్యకి కూడా నీ జ్ఞానముతో పరిష్కరించాలనేటటువంటి ప్రయత్నాలను ఆపేస్తావు. మనుష్యుల మీద పూర్తిగా ఆధారపడడం ఆపేస్తావు. ఎప్పుడు? దేవుడెవరో తెలుసుకుంటే.
పరిస్థితులను చూసి దేవుని శక్తిని సందేహించడం, దేవుని శక్తిని అనుమానించడం ఆపేస్తాం. దేవుని గురించి మనం తెలుసుకున్నప్పుడు దేవుడు నా పక్షమున ఉన్నాడు, ఆయన నేను నమ్ముకొనదగిన సహాయకుడని మనము నమ్మడం మొదలు పెడతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన అందుకే చెప్తున్నాడు ఓరకుండుడి. ఓరకుండుడి అంటే విశ్వాసముతో విశ్రాంతిగా ఉండండి. అంతే, విశ్వాసముతో విశ్రాంతిగా ఉండండి. ఐ విల్ టేక్ కేర్. Be still and know that I am God. I will be exalted among the nations. I will be exalted in the earth. భూమి మీద నేను మహోన్నతుడనగుదును, అన్య జనులలో నేను మహోన్నతుడనగుదును. యు నో దిస్ ఫస్ట్. నీ చుట్టూ ఉన్న సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ ఓకే, బట్ వీటన్నిటినీ పక్కన పెట్టి ఒక్క నిమిషం స్టాండ్ స్టిల్, బీ స్టిల్. అటు తిరగకుండా ఇటు తిరగకుండా తిన్నగా నిలవబడి నీ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ పక్కన పెట్టి నీ కన్నులెత్తి నువ్వు నా వైపు చూడు. నువ్వు నా వైపు చూసినప్పుడు యు విల్ కమ్ టు నో దట్ ఐ ఆమ్ యువర్ గాడ్ and I will be exalted among the nations. I will be exalted in the earth. నేను ఎంత సర్వశక్తివంతుడైన దేవుడినో తెలుసుకోవడానికి ఫస్ట్ నువ్వు అసలు ఊరకుండా ఉండాలి కదా. యూ హ్యావ్ టు బి స్టిల్ ఫస్ట్. కొంతమందితో చూడండి, వాళ్ళు వచ్చి ఏదేదో చెప్పేస్తూ ఉంటారు, మన దగ్గర ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళ మాటే కానీ మన మాట వినరు. అప్పుడు మనం ఏమంటాం? నువ్వు ఊరకుండా ఉంటావు ఫస్ట్. కామ్ డౌన్, నేను చెప్పేది విను. ఇప్పుడు దేవుడు కూడా పిల్లలకు చెప్పినట్టు మనతో చెప్తున్నాడు, ఓరకుండుడి, బీ స్టిల్, నో దట్ ఐ యామ్ యువర్ గాడ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అనేక సందర్భాల్లో ఈ మాట మనం చూస్తూ ఉంటాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదవగలిగితే, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో కూడా దేవుడు ఈ మాట చెప్తాడు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. దేవుని పరిశుద్ధ సన్నిధిలోకి వచ్చినటువంటి మనము దేవుని వైపు చూస్తూ మన మనస్సును ఆయన వైపు దృష్టిస్తూ ఆయన మీద మన దృష్టిని కేంద్రీకరిస్తూ మౌనముగా ఉండు, పనులు వాటంతటవే జరుగుతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకనగా ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు అన్నీ బాగా జరిగిపోతున్నాయి అనుకోండి, అన్నీ సాఫీగా జరిగిపోతున్నాయి, అసలు ఎటువంటి డిస్టర్బెన్స్, ఎటువంటి అబ్స్టాకిల్స్, ఎటువంటి కష్టాలు లేవనుకోండి, అన్నీ సక్సెస్ అయిపోతున్నాయి మనం చేస్తున్నవన్నీ కూడా. అప్పుడు ఏమనుకుంటాం మనం? అసలు ఏ పనులు జరగకపోతున్నా టెన్షనే, అన్నీ బాగా జరుగుతున్నా కూడా ఆ క్రెడిట్ అంతా మనం తీసేసుకుంటాం. ఇది నా వల్లే, నా జ్ఞానం వల్లే జరిగిపోతుంది అనుకుంటాం, కానీ దేవుడు గుర్తుకురాడు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మనల్ని నిలవబెట్టి స్టాండ్ స్టిల్, నా గురించి తెలుసుకో. కాబట్టి ఊరకుండడం అంటే మనము ఏమీ చేయకుండా చేతులు ముడుచుకుని ఉండడం అని కాదు, కానీ డూ నథింగ్ అనేది కాదు, కానీ దేవుడు మనకి చేయాల్సిన పని ఇచ్చినప్పుడు మనము పని చేస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లోనే దేవుడు మనల్ని ఆపి ఆయన గురించి తెలుసుకోమంటాడు. అలాగని మనల్ని ఏ పని చెయ్యొద్దు అంటాడని కాదు. దేవుడు మనకి చాలా పనులు అప్పచెప్పాడు. ఈ లోకంలో మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అసలు దేవుడు పిలుచుకున్నదే మన అందరికీ కూడా ఆయా తలాంతులు ఇచ్చాడు. మరి వారి వారి ఇదికి తగ్గట్టుగా అందరికీ పనులు అప్పచెప్పాడు, మన శక్తికి తగ్గట్టుగా. నోవాహుకు చూడండి, ఓడను కట్టమన్నాడు, ఖాళీగా కూర్చోమని అనలా, ఓడను కట్టమన్నాడు. నోవాహు ఓడను కట్టాడు. అబ్రహామును పిలిచినప్పుడు నీ దేశం విడిచి బయలుదేరమన్నాడు, ప్రయాణించమన్నాడు. వెంటనే అబ్రహాం బయలుదేరాడు. మోషేని పిలిచి నువ్వు ఇజ్రాయేలీని నడిపించు, నాయకుడిగా ఉండన్నాడు. మోషే ఇజ్రాయేలీని నడిపించాడు.
కాబట్టి కొన్ని సందర్భాలలో మనము చేయవలసినటువంటి పనులను దేవుడే మనకు చెప్తాడు. నువ్వు ఈ పని చేయాలి. నువ్వు చేయాల్సినటువంటి పని, ఆయన నీకు అప్పచెప్పినటువంటి పని పూర్తయిన తర్వాత అప్పుడు దేవుడు పని ప్రారంభమవుద్ది. ఆయన తన పని మొదలు పెడతాడు. తన పని ఆయన మొదలు పెట్టినప్పుడు ఆయన మనతో చెప్పేటటువంటి మాట ఏంటంటే, నౌ బీ స్టిల్, ఇప్పుడు ఊరకుండుడి, నేను నా పని చేస్తాను, నేను యెహోవానని, సైన్యములకు అధిపతియగు యెహోవానని నేను మీరు ఎరుగునట్లు, అన్యజనులు నా యొక్క మహిమను గుర్తించినట్లు నేను ఈ కార్యమును చేస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎర్ర సముద్రం దగ్గర అదే జరిగింది. ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం, మరి ఈ ఎడమవైపు పర్వతాలు, కుడివైపు అడ్డంకులు, ఎటు మొత్తం అన్ని దిక్కులలో కూడా వారు బంధించబడ్డారు. మార్గం కనబడలేదు వారికి. ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, దిక్కుతోచినటువంటి ఆ పరిస్థితుల్లో మోషే అంటున్నాడు కదా, భయపడకుడి, మీరు నిలుచుండి యెహోవా ఈ దినమున మీకు చేయబోవు రక్షణను చూడుడి, అంతే. స్టాండ్ స్టిల్ అండ్ వాచ్ వాట్ గాడ్ ఈజ్ డూయింగ్ టు యూ. దేవుడు మీకు ఏం చేస్తున్నాడో దానిని మీరు ఈరోజు నిలుచుండి మీరు చూస్తూ ఉండండి, అంతే. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకుండవలెను. మనం ఎప్పుడైతే సైలెంట్ అయిపోతామో అప్పుడు దేవుడు తన పని మొదలు పెడతాడు. మన ప్రయత్నాలు, మన పోరాటాలు మనం ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడు దేవుడు మన కొరకు, మన పక్షమున ఆయన యుద్ధం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదే 46వ కీర్తన 10వ వచనం మనకు బోధిస్తుంది. ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకొనుడి. ఆ రోజు యెహోవాయే దేవుడని ఇజ్రాయేలీలు మాత్రమే కాదు, ఐగుప్తీయులు కూడా తెలుసుకున్నారు. ప్రపంచం మొత్తం కూడా దేవుని శక్తి ఏమిటన్నది ఆ దినాన్ని తెలుసుకోగలిగింది. కాబట్టి మనకు మార్గము కనిపించని చోట, ఇక నేనేం చేయాలో, ముందు నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు, నాకు ఏ దిక్కు తోచడం లేదు. ఇజ్రాయేలీలకి ఏం దిక్కు తోచలేదు. ఎదురుగా ఉన్న సముద్రం, వాళ్ళకి సముద్రం కనబడుతుంది, కానీ దేవునికి ఆ సముద్రములో ఆరిన నేల కనబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. మనకు కనబడేది వేరు, దేవుడు చూస్తున్నది వేరు. మన ఎదురుగా మనం సమస్యల్ని చూస్తున్నాము, దేవుడు ఆ సమస్యల్ని చూడడం మానేసి నన్ను చూడు అంటున్నాడు. సమస్యల వైపు ఎంతసేపు చూస్తావు? స్టాండ్ స్టిల్ అండ్ వాచ్ టువర్డ్స్ మీ, నన్ను చూడు, నేనే యెహోవానని, నేనే దేవుడినని తెలుసుకొనుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఎక్కడైతే బ్లాక్ వచ్చేసిందో, ఇక్కడతో ఆగిపోయిందండి ఈ పని, ఇక్కడతో ఆగిపోయింది ఈ ప్రాజెక్ట్, ఇక్కడతో ఆగిపోయింది ఈ కాంట్రాక్ట్, ఇక్కడతో ఆగిపోయింది ఇంక ఈ రిలేషన్షిప్, ఈ రోజుతో ఇక్కడ ఏమీ లేదు, ఏమీ మిగలేదు అన్న చోట కూడా మనము అక్కడ ఆగిపోయి మన ప్రయత్నాలు, మన చేతులతో, మన తలంపులతో, మన జ్ఞానంతో ఏదేదో చేసేసి ఎలాగైనా సరే సరి చేసేద్దామని చెప్పి మనం చేసే ప్రయత్నాలన్నిటినీ పక్కన పెట్టి బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. ఆయనకు మనము ఆయన వైపు చూసి ఆయన గురించి తెలుసుకుని, 46వ కీర్తన 1వ వచనంలో ముందు మనం తెలుసుకోవాల్సింది అది. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు ఆయన, ఆయన ఆశ్రయం ఆయన దుర్గమైన మనకు. సముద్రములు మరి కంపించినను, భూమి బ్రద్దలైనను, ఆ సముద్ర ప్రవాహములకు పర్వతములు మునిగిపోయినను కూడా మనము భయపడము, ఎందుకంటే ఆశ్రయ దుర్గమైనటువంటి మన దేవుడు మనకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చాలా యుద్ధాలలో, బైబిల్ గ్రంథంలో అనేక యుద్ధాల్లో మరి దేవుడు వారి శక్తిని కాక దేవుడు తన శక్తిని చూపించినటువంటి యుద్ధాలు అనేకం ఉంటాయి బైబిల్ గ్రంథంలో.
ఎందుకని అంటే మనము ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఎంత గొప్ప దేవుడు, ఎంత సర్వశక్తివంతుడైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నామో మనము తెలుసుకోవడం కొరకు. మరి యెహోషాపాతు రాజు చేసినటువంటి యుద్ధము 2వ దినవృత్తాంతముల గ్రంథము మనం చూస్తాం. 2వ దినవృత్తాంతముల గ్రంథములో 20వ అధ్యాయంలో మరి అక్కడ ఆ వచ్చినటువంటి ఆ మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు వీళ్ళందరూ కూడా యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చేస్తారు. మరి అప్పుడు యెహోషాపాతు భయపడి, అందుకు యెహోషాపాతు భయపడిపోయాడు. ఎందుకని? పక్కల నుంచి శత్రువులు వచ్చేస్తున్నప్పుడు, శత్రురాజులు మరి వారి యొక్క యుద్ధ సైన్యముతో పంక్తులు తీరి వచ్చేస్తున్నారన్న వార్త తెలియగానే భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటించాను. ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట కూడా అదే, మనస్సు నిలుపుకో. వెంటనే మరి సైనికుల్ని సిద్ధం చేసేసి, వెంటనే అప్రమత్తం చేసేసి, వెంటనే యెహోషాపాతు ఇవేమీ చేయలేదు. మనస్సు నిలుపుకొని యెహోవా యొద్ద విచారణ చేశాను. యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని ఉపవాసం ఆచరించాలని దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునికి ప్రార్థన చేస్తూ, దేవునికి మొరపెడుతూ వీరందరూ యోధావారు యెహోవా వారిని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు, శత్రువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఊరకుండుడి, నేనే దేవుణ్ణి అని తెలుసుకునుడి. స్టాండ్ స్టిల్, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. ఇక్కడ యెహోషాపాతు చేసింది అదే, మనస్సు నిలుపుకొని యెహోవా యొద్ద విచారణ చేస్తూ దేవుని మందిరంలోకి వెళ్ళి, మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి మా పితరులు. ఈ మందిరంలో మేము చేసేటటువంటి మొరను నీవు ఆలకిస్తా అన్నావు కదా. ఇదిగో మేము అందరము కూడా నీ మందిరంలోకి వచ్చేసాం. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని రక్షించావు కదా. దేవుని దగ్గర చెప్పాల్సిన మాటలు చూడండి, దేవుడి దగ్గర చేయాల్సిన ప్రార్థన చూడండి. నీవు వారి ప్రార్థన ఆలకించావు కదా, వారికి నీ బాహుబలం చూపించావు కదా, వారిని రక్షించావు కదా. కాబట్టి నీవే సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు అని మేము నమ్ముతున్నాము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. దిస్ ఇస్ వాట్ వీ షుడ్ టెల్ టు గాడ్. దేవా, నా బలం సరిపోదయ్యా, నా శక్తి చాలదు. ఓరకుండు అంటే అర్థం ఏంటి? వీ హ్యావ్ టు కన్ఫెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గాడ్ దట్ ఐఎమ్ డన్. నా శక్తి సరిపోదయ్యా ఈ సమస్యను ఎదుర్కోవడానికి, నా బలం సరిపోదయ్యా. సో నేను ఊరుకుంటున్నానంతే, నీ మీద ఆధారపడుతున్నానంతే. అప్పచెప్పేయడం. ఊరకుండు అంటే మనము చేసేటటువంటి పోరాటమును ఆయన చేతిలో పెట్టేయడం. ఇక్కడ యెహోషాపాతు ఈజ్ కన్ఫెసింగ్ దట్ మై స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ఎనఫ్. మా బలము సరిపోదు, ఏమి చేయుటకు కూడా మాకు తోచదు, నీవే మాకు దిక్కు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఊరకుండు అన్న మాటకి నిజమైన అర్థం ఇదే. మాకేం చేయాలో తోచట్లేదు, కానీ మా దిక్కు నీవే, మా ఆధారం నీవే, మా నిరీక్షణ నీవే, మా శక్తి నీవే, మా బలము నీవే అని దేవుని వైపు మనస్సు నిలుపుకోగలిగితే, మరి ఆ రోజు అక్కడ జరిగినటువంటి చూడండి ఎంత గొప్ప విషయం అంటే, యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. ఊరకుండా వాళ్ళు ఏం చేశారు? దేవుడి సన్నిధిలో నిల్చున్నారంతే. 46వ కీర్తన 10వ వచనం ఏం చెప్తోంది? ఊరకుండుడి. పసిపిల్లలు మరి అలాగే శిశువులను తీసుకుని వచ్చి దేవుని మందిరంలో నిలువబడిపోయారంతే. అక్కడ దేవా, మేము నీ శరణు చొచ్చి
మాకు దిక్కు నీవే, మేము నీ దగ్గరికి వచ్చేసాం, మాకేం చేయాలో మాకు తోచట్లేదు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు మరి అక్కడ దేవుని ఆత్మ యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఎవ్రీ డే ఇన్ అవర్ బ్యాటిల్స్. మనము ప్రతిదినము చేస్తున్నటువంటి మన యుద్ధాలలో మనం ఏం చేయాలంటే ఆయనకు మనము సమర్పించేసుకోవాలి. వీళ్ళందరూ కూడా శిశువుల దగ్గర నుంచి మరి పెద్దల వరకు కూడా, వృద్ధుల వరకు కూడా అందరూ యెహోవా మందిరంలోనికి వచ్చి అందరూ కూడా నిలువబడి స్టాండ్ స్టిల్, వాళ్ళు కంప్లీట్గా సరెండర్డ్ టు గాడ్, దేవునికి సమర్పించుకున్నారు. మాకు ఏ దిక్కు మాకు తోచట్లేదు, మా దిక్కు నువ్వే, మా బలం సరిపోదు ఇంత గొప్ప సైన్యాన్ని ఎదుర్కోవడానికి అన్నప్పుడు చూడండి మరి దేవుడు అద్భుతం చేశాడు. వాళ్ళందరూ కూడా యుద్ధ పంక్తులు తీర్చి వాళ్ళంతా నిల్చున్నప్పుడు మరి యాజకుల్ని ముందు నిలవబెట్టి యెహోవాకు మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యెహోవాను స్తుతించుటకు గాయకుల్ని పెట్టి వారందరూ కూడా ఈ యొక్క సైన్యము యొక్క ముందు మరి యాజకులు నిల్చుని క్వైర్ టీం ముందు నిలబడి యుద్ధంలో సైనికుల ముందు నిలవబెడతారు కదా ఎప్పుడైనా, కానీ ఇక్కడ పరిశుద్ధాలంకారములు ధరించినటువంటి ఆ సైన్యము ముందర యాజకుల్ని నిలవబెట్టారు. కీర్తనలు మరి పాడేటటువంటి వారిని, యెహోవాను మరి స్తుతించేటటువంటి వారిని నిలువబెట్టి వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా ఆరాధన చేయడానికి ప్రారంభించారు. దేవా నువ్వే మాకు దిక్కు, మాకు ఇంకెవ్వరు ఈ లోకంలో నువ్వు తప్ప మాకు ఇంకెవరు లేరయ్యా, మేము పూర్తిగా నీ మీదే ఆనుకున్నాం, నీవే మాకు చాలిన దేవుడు అని వీళ్ళందరూ కూడా యెహోవాను స్తుతిస్తూ ఉంటే చూడండి యుద్ధము మరి అసలు వీరు కత్తి దూయాల్సినటువంటి అవసరం లేకుండానే శత్రువులు వాళ్ళని వాళ్ళే పొడుచుకుని ఒకరినొకరు చంపుకుంటున్నారంటండి. సో వెన్ యు ఆర్ బీ స్టిల్, దేవుని సన్నిధిలో గనక మనము ఊరకుండి ఆయన చేతిలో అప్పచెప్తే ఈ అద్భుతాలన్నీ కూడా ఆయన చేసే కార్యాలు మనకంటే గొప్పగా ఆయన చేయగలడు. కార్యములన్నీ నాకంటే అందముగా చక్కపెట్టువాడా, నీలో నాకెంతో ఆనందము, నీలో నాకెంతో పరవశము, నీలో నాకెంతో ఆనందము, నీలో నాకెంతో పరవశము, నీలో నాకు కొండంత ధైర్యము, నీలో నాకు కొండంత ధైర్యము, చేతులెత్తి ప్రార్థించగా నన్ను దీవించువాడా, స్వరమెత్తి పిలువగా సమాధానమిచ్చేవాడా, స్వరమెత్తి పిలువగా సమాధానమిచ్చేవాడా, నీలో నాకెంతో ఆనందము, నీలో నాకెంతో పరవశము, నీలో నాకెంతో ఆనందము, నీలో నాకెంతో పరవశము, నీలో నాకు కొండంత ధైర్యము, నీలో నాకు కొండంత ధైర్యము. హల్లెలూయా. ఆయన మన కార్యములన్నీ మనకంటే అందముగా చక్కపెట్టేటటువంటి దేవుడు. అందరూ కూడా ఏక మనస్సుతోటి వచ్చి దేవుని ముందు నిలవబడిపోయి ఆయన్ని స్తుతిస్తూ ఆ యుద్ధాన్ని యెహోవా చేతిలో పెట్టినప్పుడు చక్కగా శత్రువులు వాళ్ళను వాళ్లే పొడుచుకుని చచ్చారు.
దోపుడు సొమ్ము ఏదైతే ఉందో వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి బంగారము ఇవన్నీ కూడా ఒలుచుకోవడానికి 3 దినాలు పట్టిందంటండి. అతి విస్తారమైన కొల్ల సొమ్ము అతి విస్తారముగా వచ్చేసింది. దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టింది. 3 దినముల పాటు వాళ్ళందరూ దాన్ని కూర్చుకోగలిగారు. కాబట్టి రాత్రి ఊరకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకోండి. ఇజ్రాయేలీలు యోధా వారు తెలుసుకోగలిగారు ఆయనే దేవుడని. కాబట్టి గొప్ప అద్భుతం అక్కడ జరిగింది. కొన్ని యుద్ధాలు మన జీవితంలో వచ్చేటటువంటి యుద్ధాలు మనం పోరాడేయాలని కాదు. కొన్ని యుద్ధాలు నీ జీవితంలో దేవుడు తీసుకొచ్చేటటువంటి కష్టాలు, యుద్ధాలు నువ్వేదో కత్తి డాలు పట్టుకుని యుద్ధానికి వెళ్ళిపోయి నువ్వేదో పోరాటం చేసేసి నువ్వేదో గెలిచేసి నో. కొన్ని యుద్ధాలు నువ్వు నిలబడి చూస్తూ ఉండాలి. నీ తరపున నీ పక్షముగా ఆయన యుద్ధం చేస్తూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ మనం ఏమిటంటే మానవ ఆలోచనతోటి ప్రతి యుద్ధం మనమే చేద్దాం అనుకుంటాం. సమస్య వచ్చినప్పుడు వెంటనే రెస్పాండ్ అయిపోయి ఇమీడియట్లీ మన యొక్క అస్త్రాలన్నింటినీ రెడీ చేసుకుంటూ ఉంటాం, స్ట్రాటజీస్ని రెడీ చేసుకుంటూ ఉంటాం. దేవుడి చేతిలో పెట్టాం. నేను కూడా కొన్ని సంవత్సరాల క్రితం నా జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు పూర్తిగా నా తెలివితేటలతోటి, పూర్తిగా నా స్ట్రాటజీస్ తోటి సాల్వ్ చేసేద్దామని అట్టర్ ఫ్లాప్ అయ్యాను నేను. కానీ తర్వాత దేవుడి చేతిలో పెట్టినప్పుడు ఆయన దాన్ని ఆయన స్టైల్లో అందముగా ఆ సమస్యను ఆయన చక్కపరిచాడు, ఆయన ముగింపిచ్చాడు దానికి. కాబట్టి ఈ రాత్రి వచ్చే ప్రతి యుద్ధాన్ని చూసుకుని నువ్వే ఏదో చేసేద్దాం అనుకుంటున్నావా? నో. దేవుడు పోరాడడాన్ని నువ్వు చూడాలి. ఆయన నీ కొరకు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అది నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. మన కొరకు ఎవరైనా గబుక్కును వకాలతో తీసుకుని వచ్చి 4 మంచి మాటలు మాట్లాడుతూ ఉంటే అసలు మనకు ఎలా ఉంటుంది? ఓ మై గాడ్, నన్ను ఇంత ప్రేమిస్తున్నారా వీళ్ళు, వీళ్ళ హృదయంలో నా మీద ఇంత రెస్పెక్ట్ ఉందా, ఇంత ప్రేమ ఉందా అని మురిసిపోతాం కదా. నువ్వు నేను అలా మురిసిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమస్య నీ జీవితంలో వచ్చినప్పుడు, సమస్య నా జీవితంలో వచ్చినప్పుడు మనం కత్తులు పట్టుకుని మనం తెలివితేటలతో ఏమవద్దు. స్టాండ్ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ యువర్ గాడ్. నీ దేవుడిని నేను ఒకడు ఉన్నాను. వచ్చిన ప్రతి సమస్యని కూడా నీ పక్షమున నేను వ్యాజ్యమాడి నేను చేయబోయే పోరాటాన్ని నీ కనులారా చూస్తూ ఉండు. నీ కనులారా చూస్తూ ఉండు, ఎక్స్పీరియన్స్ చేయి, అనుభవిస్తూ ఉండంతే దేవుని మహాశక్తిని. ఇజ్రాయేలీలు అనుభవించారు. కత్తి కూడా దిగులేదు, శత్రువులు వాళ్ళే పొడుచుకుని చేస్తూ. ఇప్పుడు యుద్ధం ఎందుకు వచ్చిందంటే వాళ్ళు మొయ్యలేనంత బంగారం తీసుకెళ్ళడానికి వచ్చింది. యుద్ధం ఎందుకు వచ్చిందంటే వాళ్ళు కూర్చుకోలేనంత విస్తారమైనటువంటి సంపదను తీసుకురావడానికి వచ్చింది వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు స్తుతించారు. తర్వాత మరలా యెహోవాకు వారు స్తుతించడం చూస్తాం. దేవుడు చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. నీ జీవితంలో బెరాకా లోయ ఉందా? లేకపోతే అన్ని యుద్ధాలు చేసేటటువంటి లోయల్లోనే నువ్వు ఉంటున్నావా? వాళ్ళు అక్కడ యుద్ధం చేయకుండా యెహోవా యుద్ధం చేస్తున్నప్పుడు వారు నిలవబడి చూస్తూ ఉన్నారు. అక్కడ గొప్ప కార్యం జరిగింది. విస్తారమైన కొల్ల సంపద వారు సంపాదించుకుని యెహోవాని కృతజ్ఞత నిండిన హృదయాలతో ఆ బంగారం అంతా ఎత్తి పట్టుకుని ఆ కొల్ల సొమ్ముతో దేవుడికి ప్రార్థన చేశారో, మరి ఎంత సంతోషంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో తెలియదు. కానీ నేటి వరకు కూడా ఆ లోయకు బెరాకా లోయ అనగా స్తుతి, ఆశీర్వాదము. ప్రైజ్ ది లార్డ్. వారి యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచూ వచ్చిరి. ఇజ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇజ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరూ వినగా
దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. ఇప్పుడు యుద్ధం ఎందుకు వచ్చింది? దేవుని భయము దేశముల మీదకి, రాజ్యముల మీదకి రావాల్సింది కాబట్టి ఆ యుద్ధం వచ్చింది. మనం ఏమనుకుంటాం? మనం ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాం? యుద్ధం రాగానే వెంటనే మనమే పోరాటం చేసేయాలి. నో, యుద్ధము మన కొరకు కాదు, మనం చేయడం కోసం వచ్చింది కాదు. కొన్ని యుద్ధాలు ఆయన చేస్తాడు, మనం చూస్తూ ఉండాలి. నిన్న ఏదో ఒక పేమెంటో ఏదో ఒకటి డిజిటల్ SIR అని ఇప్పుడు భారతదేశం అంతటా కూడా చేస్తున్నారు, ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్. అది కన్ఫర్మ్ అయిందా లేదా, మన ఓటు ఉందా లేదా తొలగించారా అన్నది తెలుసుకోవాలంటే మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మెసేజ్ ఫార్మాట్ పెట్టింది. ఎలక్షన్ కమిషన్కి మనం మెసేజ్ పెడితే వస్తుంది. నేను నా ఓటు డెబోరా ఓటు ఉందా లేదా అని చెక్ చేయడం కోసం ఆశీష్ గారు చెప్పాను. డెబోరా అంటే నువ్వు చెక్ చేయొచ్చు కదా అని. కొన్ని వాళ్ళు చేస్తూ ఉండాలి, మనం చూస్తూ ఉండాలి. దేవుడు చేస్తూ ఉన్నప్పుడు, అది మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ ఆనందం, ఆ అనుభవం వేరుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని స్తుతించడం ప్రారంభించినప్పుడు దేవుడు మన కోసం యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. మన దగ్గర ఆయుధాలు ఏమీ లేకుండా ఉండొచ్చు, కానీ మన దగ్గర ఆయుధాలు లేకపోయినా పర్వాలేదు, కానీ ఆరాధన ఉంటే చాలు. మన ఆరాధనే ఆయుధముగా దేవుని చేతిలో మారుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఎన్ని సమస్యలు మన దైనందిన జీవితాల్లో వస్తూ ఉన్నా కూడా మరి దేవుడు ఆయన కార్యాన్ని మరి ఆయన సమయంలో ఆయన జరిగించేంత వరకు కూడా మనం వెయిట్ చేస్తూ ఉండాలి. లాజరు చనిపోయేటటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు అనిపిస్తుంది బైబిల్ చదువుతున్నప్పుడు. ఫస్ట్ టైం నేను చదువుతున్నప్పుడు ఇదేంటిది, ప్రభు వారికి తెలిసినప్పుడు వెంటనే వెళ్లకుండా శతాధిపతి అడిగినప్పుడేమో నేను వెంటనే వస్తానంటాడు. తనకెంతో ప్రియుడైనటువంటి లాజరు జబ్బుతో ఉన్నాడంటే ఈయన ఇంకా 3 దినాలు ఉంటానంటాడు. అర్థం కాదు కొన్నిసార్లు. మానవ జ్ఞానానికి దేవుని క్రియలు అర్థం కావు. వెంటనే వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటాం. నో, ఈ రోగము మరణం కోసం వచ్చింది కాదు, దేవుని మహిమ కోసం వచ్చింది. ఇప్పుడు యెహోషాపాతు మీదకి వచ్చిన యుద్ధము మరణం కోసం వచ్చింది కాదు, దేవుని మహిమ కోసం వచ్చింది. దేశములు, రాజ్యాలు అందరూ కూడా, ఇజ్రాయేలీలకున్న శత్రువులు అందరూ కూడా తెలుసుకున్నారంట, యెహోవాయే వారి పక్షమున యుద్ధము చేసినని గ్రహించి దేవుని భయము అంతటా అన్ని చోట్ల వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు అనుకున్నప్పుడు అది దేవుని మహిమ బయలుపడేటటువంటి సమయమని మనం గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ రాత్రి పూర్తిగా మరి దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం. ఎన్నోసార్లు ఎన్నో పనుల్లో మనం బిజీ అయిపోయి ఏదేదో మనం చేసేయాలని ఆరాటపడుతూ ఉంటాం. బట్ గాడ్ ఈజ్ టెల్లింగ్, స్టాండ్ స్టిల్ అండ్ సీ ద గ్రేట్ థింగ్స్ ద లార్డ్ ఈజ్ అబౌట్ టు డూ బిఫోర్ యువర్ ఐస్. మీ కన్నుల ముందు దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను తెలుసుకోండి. ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, ఇందులో ఊరకుండి మనం చేయాల్సింది ఏంటంటే ఆయనే దేవుడని తెలుసుకోవాలి, నేనే దేవుడిని తెలుసుకోవాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నేను నీ సమస్యను పరిష్కరిస్తానని మాత్రమే చెప్పట్లేదు, కానీ దేవుడు నేను నీకు దేవుడను. ముందుగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? నేను దేవుడిని తెలుసుకో. ఎందుకంటే నీకున్న సమస్య కంటే, నీ ముందున్న యుద్ధము కంటే నీ దేవుడు గొప్పవాడు. నీ సమస్య కంటే నీ దేవుడు పెద్దవాడు. సమస్య పెద్దదా, దేవుడు పెద్దవాడా అంటే ఎస్. కొండలాంటి సమస్య, లోయలాంటి బాధ, కొండలాంటి సమస్య, లోయలాంటి బాధ, పారిపోవునే ఎగిరిపోవునే, పారిపోవునే ఎగిరిపోవునే, అసాధ్యమనే మాట లేనే లేదు యేసు నోట, నా యేసు నోట, అసాధ్యమనే మాట లేనే లేదు యేసు నోట, నా యేసు నోట. దేవుడు ఎందుకని ముందు
నేను దేవుణ్ణని తెలుసుకోమంటున్నాడంటే మనము మన దేవుడు ఎవరో తెలుసుకుంటే మన సమస్య కంటే దేవుడు పెద్దవాడని, మనకున్న అప్పుల కంటే దేవుడు గొప్పవాడని, మనకున్న వ్యాధి కంటే దేవుడు గొప్పవాడని, మన కుటుంబ సమస్యల కంటే దేవుడు గొప్పవాడని, మన ఉద్యోగ సమస్యల కంటే దేవుడు గొప్పవాడని, మన శత్రువుల కంటే దేవుడు గొప్పవాడని, మన భవిష్యత్తు కంటే దేవుడు గొప్పవాడని ముందు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మనము దేవుణ్ణి ఎంత గొప్పగా చూస్తే మనకున్న సమస్య అంత చిన్నదిగా కనిపిస్తుంది. మనము విమానములో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఎంత ఎత్తుకు వెళితే ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్, ఇళ్ళు అన్నీ కూడా అంత చిన్నవిగా కనపడతాయి. మనం తక్కువ ఎత్తుకు వెళ్తే అవి పెద్దవిగా కనపడతాయి, నార్మల్గా కనపడతాయి, లేదా పెద్దవిగా. మనము ఆ హైట్ దిగుతూ వచ్చే కొద్దీ కూడా పెద్ద పెద్ద ఇళ్ళు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లుగా కనపడతాయి. కానీ మనం ఎంత ఎత్తుకి ఎగురుతూ ఉంటే అంత చిన్నవిగా కనపడతాయి ఇవన్నీ కూడా. కాబట్టి దేవుణ్ణి మనము ఎంత గొప్పగా అర్థం చేసుకుంటే, దేవుడి గురించి ఎంత గొప్పగా మనము తెలుసుకోగలిగితే మన సమస్యలు అంత చిన్నవిగా కనపడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నీవు సమస్యను చూస్తూ దేవుణ్ణి కొలవకూడదు ఎప్పుడు కూడా. మనము సమస్యను చూస్తూ దేవుణ్ణి కొలిస్తే అయ్యో బాబు ఇది చాలా పెద్ద సమస్య అండి అంటే దేవుడు చిన్నోడా? సమస్యను చూస్తూ నువ్వు దేవుణ్ణి కొలిస్తే సమస్య చాలా పెద్దదండి అంటే దేవుడు చాలా చిన్నోడని అర్థం వస్తుంది. కానీ నువ్వు దేవుణ్ణి చూస్తూ సమస్యని గనక కొలవగలిగితే నా దేవుడు గొప్పవాడండి, నా దేవుడు మహోన్నతుడండి, మరి నీ సమస్య ఆవగించండి. కాబట్టి మనము దేవుణ్ణి చూస్తూ మన సమస్యలను కొలవాలి, మెజర్ చేయాలి. కానీ సమస్యను చూసి దేవుణ్ణి మెజర్ చేసినప్పుడు ఏమవుద్దంటే దేవుణ్ణి మనము అర్థం చేసుకోలేం పూర్తిగా, ఆయన శక్తిని మనము గ్రహించలేం. కాబట్టి ఓరకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకునుడి. మనము ఆగాలి. మన పరుగులు పందెంలో మన శరీరం ఆగాలి. ఒక్క నిమిషం ఆగిపో, ఏం కొంపలేం అంటుకుపో. అర్జెంట్ అండి వెళ్ళిపోవాలి, ఏం కొంపలు అంటుకో. ఆగు, స్టాండ్, నీ పరుగాపు, నీ మనస్సును లగ్నం చేయి. వాళ్ళంతా కూడా యెహోషాపాతు ఏం చేశాడు? మనస్సును నిలుపుకొని యెహోవా మీద మనస్సును నిలుపుకున్నాడు. ఈరోజు నీ మనసులో ఏ ఆలోచనలు తిరుగుతున్నాయో, ఏం తిరుగుతున్నాయో ఆగిపో, ఒక్క నిమిషం నీ మనసుకు చెప్పు. మనసుతో కూడా చెప్తామా? మనసుతో కూడా మాట్లాడగలమా అండి? మరి దావీదు మాట్లాడలేడా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని అంతరేంద్రియములతో దావీదు మాట్లాడుతున్నాడు కదా. ఈ రాత్రి నీ మనసుతో నువ్వు మాట్లాడు. స్టాండ్ స్టిల్, ఆగిపో, నీ మనసుకు చెప్పు. నీ మనసులో వస్తున్న ఆందోళనలు, భయం, ఊహలు, ప్రశ్నలు, వీటన్నిటినీ కూడా తీసిపారేసాయి. మొదట నీ శరీరము పరుగును ఆపాలి, నీ మనస్సును నిలపాలి. మూడోది నీ ఆత్మ దేవుని మీద నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవా, ఇంత గొప్ప సైన్యాన్ని ఎదుర్కోవడానికి నాకు బలం చాలదయ్యా. నా దగ్గర బలం లేదు, కానీ నీ బలం అయితే నేను ఆధారపడుతున్నాను. నీవే మా దిక్కు. మన ఆత్మలో మనము దేవుని మీద స్టాండ్ అయిపోవాలి. చాలాసార్లు మనుషులు నీకెందుకు, నా మీద స్టాండ్ అయిపో, నన్ను నమ్ముకో, నేను చూసుకుంటాను అంటూ ఉంటారు కదా. మనుషుల మీద కాదు, దేవుని మీద స్టాండ్ అయిపో. దేవుని మాట మీద నువ్వు స్టాండ్ అయిపోయినప్పుడు బీ స్టిల్, ఓరకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకొనడి. అన్న ప్రార్థన చేసినప్పుడు ఏడుస్తూ 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 అసలు కన్నీటితో అభిషేకం చేసేసి యెహోవా మందిరంలో ఏడ్చిన తర్వాత అద్భుతం చూడండి. తర్వాత ఆమె వెళ్ళి 1 సమూయేలు గ్రంథము 1 అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. ఆమె వెళ్ళి భోజనము చేయించు, ఇక దుఃఖము గల ముఖము లేకుండా చక్కగా ఉందంట. అంటే ఏం చేసింది ఆమె? నేనే దేవుడినని తెలుసుకున్నది. ఏడుస్తూ ప్రార్థన చేసింది. సమస్య ఏమి ఇంకా పరిష్కారం అయిపోలేదు, కానీ దేవుని చేతిలో పెట్టేసింది తన పోరాటాన్ని.
తన యుద్ధాన్ని దేవుని చేతిలో పెట్టేసింది. చక్కగా వెళ్ళి భోజనం చేస్తూ దుఃఖముఖం లేకుండా సంతోషంగా ఉంటుంది అంతే. స్టాండ్ స్టిల్, ఊరకుండు అన్న మాటకు అర్థం అదే. దేవుని చేతిలో పెట్టేసేయండి, ఇంకా ఊరకుండు అంతే. హ్యాపీగా ఉండండి, ఆయన చూసుకుంటాడు అంతే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమాధానం, మన సమస్యలకు సమాధానం రావడానికి ముందుగానే మనము దేవుణ్ణి మీద ఆధారపడాలి, మనము దేవుని మీద ఆనుకోవాలి. పరిష్కారం వచ్చిన తర్వాత నమ్ముతానండి, పాస్ అయిన తర్వాత చెప్తానండి. దేవుణ్ణి నమ్ముకున్న రోజుల్లో ఉద్యోగం వస్తే సాక్ష్యం చెప్తానని ఉండి నేను ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ప్రార్థన చేయించుకోమంటే చేయించుకునేవాడు కాదు. ఒకవేళ రాకపోతే మళ్ళీ నవ్వులు పాలు అవుతాను కదా అని అవిశ్వాసం. దేవుడు ఇచ్చాడని నువ్వు నమ్మితేనే కదా కార్యం జరుగుద్ది. అన్న ప్రార్థన చేసింది, నమ్మింది, వెళ్ళి హ్యాపీగా భోంచేసింది, సంతోషంగా ఉంది, నాటి నుంచి ఏడవడం మానేసింది. ఊరకుండుడి, నేనే దేవుణ్ణి అని తెలుసుకుని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనందరము కూడా ఈ అనుభవంలోకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళందరూ జైల్లో పెడితే ఎలాగా స్తుతి కీర్తనలు పాడుతున్నారు మనకు అర్థం కాదు. బాధల్లో ఎలా దేవుని స్తుతించగలుగుతున్నారు? ఊరకుండుడి, నేనే దేవుణ్ణి అని తెలుసుకున్నాడు. రేపు మరణ శిక్ష అయితే మరి పేతురు ఎలా మరి హ్యాపీగా నెమ్మదిగా అక్కడ ఆ జైల్లో ఉండగలిగాడు? ఊరకుండుడి, నేనే దేవుణ్ణి అని తెలుసుకున్నాడు. దేవుని శక్తి మీద ఆధారపడిపోయారు వాళ్ళు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా మన దేవుడు మన శత్రువులను తొలగించగలడు, మన కోసం నూతనమైనటువంటి మార్గాలను తెరవగలడు. మార్గమే లేని చోట నీ కొరకు నా కొరకు ఒక మార్గం వేయగలడు. చనిపోయిన వారిని బ్రతికించగలడు. చనిపోయిన మన ఆశలను కోరికలను కూడా మరలా ఆయన బ్రతికించగలడు. పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి ఇవ్వగలడు ఆయన రిస్టోర్ చేసేటటువంటి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మనమేమనుకుంటామంటే అన్నీ మన చేతుల్లో ఉండాలి, అంతా నేనే చేసేయాలనుకుంటాం, మన కంట్రోల్లో ఉండాలనుకుంటాం. దేవుడు అంటున్నాడు, స్టీరింగ్ నీ చేతుల్లో కాదు, స్టీరింగ్ నా చేతుల్లో పెట్టు. స్టీరింగ్ మన చేతుల్లోనే పెట్టుకుని దేవుడిని ప్రార్థన చేస్తూ ఉంటాం చాలాసార్లు. నడిపేదంతా మనమే, డెసిషన్స్ అన్నీ మనయే, నిర్ణయాలన్నీ మనవే, స్టీరింగ్ మన చేతిలోనే ఉంటుంది. నో, దేవుడు అంటున్నాడు, నా చేతిలో పెట్టు, నీ జీవితం అనే నా ఒక చుక్కానిగా నేను ఉంటాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనము గ్రహించగలుగుతామో, మన దేవుణ్ణి గురించి మనం తెలుసుకోగలుగుతామో, అప్పుడు మన నెమ్మది, మన మనస్సంతా కూడా ఎలా ఉంటుందంటే నెమ్మదిగా ఉంటుంది, విశ్రాంతి, ఏ టెన్షన్ ఉండదు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు, నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్, నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను, నేను భయపడను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవా, నా జీవితంలో నా కళ్ళ ముందుండే సమస్యలు,
ఎన్నో యుద్ధాలు, వీటన్నిటినీ కూడా నేను పరిష్కరించలేనయ్యా. నాకు దిక్కు తోచట్లేదయ్యా, నా శక్తి సరిపోదయ్యా. మాకు దిక్కు నీవే, మాకు ఆధారం నీవే. ఏంటో తెలుసుకున్నానయ్యా. మా పితరులను నువ్వు ఎలా నడిపించావు, గ్రద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు ఐగుప్తు దేశము నుండి కనాను దేశమునకి నీవు ఎలా వారిని తీసుకొచ్చావో నీ గురించి తెలుసుకున్నామయ్యా. నీ మందిరములో ప్రార్థించిన ప్రతిసారి ఎంత భీకరమైనటువంటి కార్యములు మా పితరుల జీవితాల్లో నువ్వు జరిగించావో మేము తెలుసుకున్నామయ్యా. ఈరోజు నమ్మకంతో దేవా మా యుద్ధాలను నీ చేతుల్లో పెడుతున్నాం. మేము చేయలేని దాన్ని నీ చేతుల్లో, మేము ఎక్కడ ఆపేశామో అక్కడి నుంచి ప్రభువా నువ్వు ప్రారంభిస్తావని మాకు తెలుసు. మా యుద్ధము నీవు జరిగిస్తావని మాకు తెలుసు. థ్యాంక్ యూ లార్డ్. నేను చూడలేని దాన్ని నువ్వు చూడగలిగినటువంటి దేవుడవు. నేను గ్రహించలేని దాన్ని నువ్వు గ్రహించగలిగినటువంటి దేవుడవు. నేను చెయ్యలేని దాన్ని నువ్వు చెయ్యగలిగినటువంటి దేవుడవు. కాబట్టి నేను ఊరకుండి నిన్ను మాత్రమే నమ్ముతున్నానయ్యా. నేను ఊరకుండి నిన్ను మాత్రమే నమ్ముతున్నాను ప్రభు. ఈ రాత్రి మా అందరి జీవితాల్లో దేవా మా ఉద్యోగం మీద నమ్మకం లేదు, కానీ నీ మీద నమ్మకం ఉంది. మా ఆర్థిక పరిస్థితుల మీద నమ్మకం లేదు, కానీ నీ మీద నమ్మకం ఉంది. మా కుటుంబ పరిస్థితుల మీద మాకు నమ్మకం లేదు, కానీ నీ మీద నమ్మకం ఉంది. నా ఆరోగ్యం మీద నాకు నమ్మకం లేదు, కానీ నీ మీద నమ్మకం ఉంది. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి నీవేంటో నేను తెలుసుకున్నాను ప్రభువా. నీవే మా దేవుడు అని నేను తెలుసుకున్నాను తండ్రి. మూసిన ప్రతి తలుపులను తెరవగలిగినటువంటి దేవుడు అని నేను తెలుసుకున్నానయ్యా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీ కొందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతకాలం నా చేతులతో నేనే చేసేద్దామని పరుగులెట్టాను ప్రభువా, పరుగులెడుతూనే ఉన్నాను. ఈ రాత్రి నా పరుగును ఆపుతున్నాను తండ్రి. నా భయాలను ఆపుతున్నాను ప్రభువా. నా ఆందోళనలన్నీ ఆగిపోవాలి. నా సొంత ప్రయత్నాలు ఆగిపోవాలి. నా సొంత జ్ఞానము ఆగిపోవాలి. నిన్ను గూర్చి మాత్రమే ప్రభువా నేను తెలుసుకోవాలి. నీ కృప సమృద్ధిగా మాకు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. ఇంతకాలం నేను పోరాడుతున్నానని అనుకుంటున్నాను, కానీ నా కోసం నా దేవుడే పోరాడుతున్నాడని ఈ సత్యాన్ని రాత్రి మాకు ఆయన బోధించిన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం తండ్రి. ప్రార్థన చేసుకుందాం. శాంతవదన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మహాపరిశుద్ధుడ గొప్ప దేవుడ జీవంగల తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మాట్లాడే దేవుడా నీకు వందనాలు. మాకు సదాకాలము తోడైన వాడా నీకు వందనాలు. అనుదినము నూతనమైన వాత్సల్యతో ప్రభ మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్న వాడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. భయపడకుడి అని మాట్లాడిన వాడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఓరక నిలిచి ఉండుడి అని మాట్లాడిన వాడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మా పక్షముగా యుద్ధము చేయవాడిని నువ్వేమని ప్రభా నాయన మరి ఒక్కసారి మాకు జ్ఞాపకం చేసిన వాడా నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అయ్యా. నీ శాశ్వతమైన కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు మాకు తోడుగా ఉన్నావు. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన తల్లేనా మరుస్తుందేమో నేను నిన్ను మరువనని ఎడబాయనని ప్రభ అనుదినము ప్రభ ఏ విధంగా ప్రభ మేము బలపడాలో ప్రభ నువ్వు మాట్లాడుతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నానయ్యా. అయ్యా నీ మాట గొప్పదయ్యా. నీకు వందనాలు. నీ మాటలో ఉన్న మాకు నాయన జీవాన్ని ఇస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మేము ఎక్కడెక్కడైతే ఎండిపోతున్నామో ప్రభ అక్కడ మేము చిగురించటానికి ప్రభ నీ మాట అనుదినము ప్రభ నాయన నీ సేవకులు మరుగుపరిచి నువ్వు మాట్లాడుతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అవును నాయన నువ్వు మాకు మహాదుర్గముగా ఉన్నావయ్యా. మేము దాగుకునే స్థలంగా ఉన్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మేమే మా ఇష్టానుసారంగా ప్రభ నాయన మా యొక్క ఆలోచనలతో ప్రభ నాయన మా తగిన
నాయన ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుంటామేమో గాని ప్రభ దేవా, ఈ రాత్రి కాల సమయంలో మరి ఒక్కసారి మా ఆలోచనకు కర్తవు నీవని ప్రభ, మా పక్షముగా యుద్ధము చేసేవాడవు నీవని ప్రభ, మేము ఊరక నిలిచి ఉండి చూచి నాయన నీ మహా గొప్ప కార్యాలను చూచేవారిగా ప్రభ నాయన మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా. అయా ప్రతి దానికి సమయం ఉన్నదని ప్రభ, కాలాలు సమయాలు నాయన ప్రతిదీ నీ చేతిలో ఉన్నదయ్యా. మా జీవం నీ చేతిలో ఉందయ్యా. మేము మరచి ప్రభ నాయన మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామయ్యా. మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాను. మా పాపాలు క్షమించండి, మా తొందరపాట్లు క్షమించండి ప్రభ. దేవా, మా భారం అంతా నీ మీద మోపేవారిగా ప్రభ మాకు నేర్పించమని అడుగుచున్నానయ్యా. నడక నేర్పువాడని నేను అన్నావు కదా ప్రభ. మేము నడవటం మాకు ప్రభ నా నీ చెయ్యి పట్టుకొని నడవటం మాకు నేర్పించమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రాత్రి కాల సమయంలో మాట్లాడిన ప్రత్యేకమైన మాటను బట్టి నీకు వందనాలు. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. కేవలము స్తుతిస్తున్నామయ్యా, నీకు వందనాలు. ఇంకను మా మీద ప్రభ నీ స్తుతి వస్త్రం ప్రభ వచ్చిన మా కుటుంబాలన్నిటి మీద కుమ్మరించమని అడుగుచూ ఉన్నానయ్యా. మా అందరి మీద కుమ్మరించండి ప్రభ. ఇదిగో తండ్రి నాయన కొల్ల సొమ్ము 3 దినాలు ప్రభ నాయన వారు ప్రభ ఏ విధంగా ప్రభ నాయన ఇదిగో ఏరుకున్నారో ప్రభ నాయన ఆ స్తుతిని బట్టి ప్రభ ఊరక నిలిచి చూచారయ్యా. ఇదిగో దేవా నాయన మేము అటువంటి కార్యాలు, బలమైన కార్యాలు, భీకరమైన కార్యాలు, గొప్ప కార్యాలు చూసేవారిగా ప్రభ మాకు అటువంటి స్థితి మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాను. సర్వశక్తిమంతుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదానవాడా, ఇదిగో తండ్రి భీకరుడానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. భయంకరుడానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాయన పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పర్వతములు తత్తరిలను, మెట్టలు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదని ప్రభ. నీ కృప నీ కృప నీ కృప ప్రభ మా అందరి మీద ఉంచిన వాడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ఒక్కొక్క కుటుంబాన్ని ప్రభ నువ్వు ప్రత్యేకంగా పట్టుకోమని అడుగుచున్నాను. ముఖ్యంగా మా తలంపులను పట్టుకోమని అడుగుచున్నాను. మా హృదయాంతరంగాల మీద ప్రభు నాయన పూర్తిగా నువ్వు స్వాధీనములకు తీసుకోమని అడుగుచున్నానయ్యా. మేము కేవలం ప్రభ నీ ఆత్మ ద్వారానే ప్రభ మేము నడవటానికి నాయన నీ స్వరము చెప్పేది మేము వినటానికి మాకు సహాయము దయచేయండి ప్రభ. నాయన మా బంధకాలని తెంపేవాడవు నీవని, మా పక్షముగా యుద్ధము చేసే నాయన ఇదిగో తండ్రి యుద్ధ శూరుడవు నీవని ప్రభ. నాయన ఇదిగో నాయన మేము అందరము ప్రభ నీ చేతికి అప్పు చెప్పుకుంటున్నామయ్యా. అయ్యా మమ్మల్ని ఆత్మల్ని మా తలంపుల్ని కావల కాయవాడా మమ్మల్ని బ్రతికించమని అడుగుచూ ఉన్నానయ్యా. మాకు సహాయము దయచేయండి. మా బిడ్డల పరిస్థితులైనా, మా కుటుంబ పరిస్థితులైనా నాయన, మా యొక్క భవిష్యత్ అయినా ప్రభ నాయన, మా ఆయుష్ అయినా ప్రభ నాయన మాకు కావలసిన అవసరతైనా ప్రభ నాయన, మా ఎదుట ఉన్న ప్రతి పరిస్థితి అయినా ప్రభ నువ్వు చూచుకునే దేవుడు అని ప్రభ నీ చింత కలిగి ప్రభ నీ యందు నాయన సమాధానముతో ప్రభ నాయన మేము నెమ్మది కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాను. అది నిజముగా దయచేయమని అడుగుచున్నాను. నిజముగా దయచేయమని అడుగుచూ ఉన్నామయ్యా. అయ్యా నోటితో కాదయ్యా, హృదయపూర్వకంగా అడుగుతూ ఉన్నామయ్యా. నాయన ఇంతవరకు ప్రభ మా కుటుంబాల చుట్టూ నువ్వు ఇచ్చిన నెమ్మదికే స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు ప్రభ మా పక్షా నుండి నడిపించినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా, ఇంకను ప్రభ గొప్ప ప్రభ నాయన కొల్ల సొమ్మును ప్రభ మేము అనుభవించలాగిన ప్రభ నాయన మా యొక్క యుద్ధాలన్నిటినీ ప్రభ నీ చేతికి అప్పు చెబుతున్నామయ్యా. మా పక్షానున్న వాడివి, నువ్వు మహా గొప్ప దేవుడు అని ప్రభ, నువ్వు ఎట్టివాడవో మేము తెలుసుకున్నట్టుకు ప్రభ మా తలంపులను ప్రభ నాయన ఇదిగో నీ వైపు తిప్పమని అడుగుచూ ఉన్నాను. నీ కృప చూపించమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, కిందది చూడక ప్రభ నాయన ఇదిగో తన పైనున్న వాటినే చూడమన్నట్టుగా ప్రభ నాన్న నీ వైపే చూడటానికి ప్రభ మా కన్నులు ప్రభ నిత్యము నీ వైపు చూడటానికి సహాయము దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, నాయన నీ స్వరం ప్రభ ముందు వెనుక ప్రభ నేను ఆవరించి నేను చెబుతానంటున్నా నాయన స్వరాన్ని వినటానికి కూడా మాకు సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుడా, మేము నడుస్తూ ఉంటుండగా ప్రభ మా నాయన మా మార్గములో వచ్చే ప్రతి రాళ్లను ఇదిగో అడ్డు గోడలను ఇదిగో తండ్రి ప్రతి నాయన చెత్తను నువ్వు తీసివేస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను.
మా ముందు నువ్వు ధ్వజం పెట్టి నాయన నడుస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా భారం అంతా నీ మీద మోపుతున్నామయ్యా. అయ్యా మాకు తోడుగున్న మహా గొప్ప దేవుడానికి వందనాలు. యుగ సమాప్తి వరకు నేను మీకు సదాకాలము తోడై ఉంటానన్న వాగ్దానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా నాయన నువ్వు సమభీకర నాన్న ఇదిగో తండ్రి నాయన సైన్య నాన్న ఇదిగో తండ్రి నాన్న గొప్ప సైన్యము కలిగిన వాడవయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. 140,000 ప్రభా నాయన యెహోషువాపాత్ దగ్గరికి పంపించిన వాడవయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. గొప్ప దేవుడా, భీకరమైన కార్యములు చేయవాడా, సహాయకుడా, మా ప్రతి పరిస్థితిని చేతికి అప్పచెప్తూ ఉన్నాను నాయన. ఇదిగో నీ దేన సేవకుల మరుగుపరిచి నువ్వు మాట్లాడవు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వారికి ఇంకను ప్రభా గూఢమైన రహస్యాలను తెలియజెప్పమన్నట్టు కూర్చో ఉన్నాను నాయన. వారి చుట్టూ నాయన, వారి తలంపుల చుట్టూ ప్రభ, నాన్న ఈ సంఘము చుట్టూ ప్రభ నీ అగ్ని కంచి వేసి కాపాడండి ప్రభ. ఏదేమైనా ప్రభ మా కుటుంబాలన్నిటిని చేతికొప్ప చెప్తున్నామయ్యా. అయ్యా ఎస్తర కుటుంబాన్ని చేతికొప్ప చెప్తున్నాను నాన్న. మేనమ్మ కుటుంబాన్ని చేతికొప్ప చెప్తున్నాను. సుధాకర్ బ్రదర్ కుటుంబాన్ని చేతికొప్ప చెప్తున్నాను. నా కుటుంబాన్ని చేతికొప్ప చెప్తున్నాను. పద్మా సిస్టర్ కుటుంబాన్ని చేతికొప్ప చెప్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి విక్టరీ హార్వెస్ట్ సంఘపు నానా ఇదిగో తండ్రి సేవకుల్ని నాన్న, వారి బిడ్డల్ని నీ చేతికొప్ప చెప్తూ ఉన్నాను తండ్రి. చిన్నారి కుటుంబాన్ని చేతికొప్ప చెప్తున్నాను నాయన. ఇదిగో తండ్రి ఈ సంఘాన్ని కడుతున్న వాడవు నీవు కదా ప్రభ. నాయన మేము ఊరక నిలిచి చూసేవారిగా ప్రభ, మేము విశ్వాసముతో ప్రభ నాయన నీ వైపు చూస్తున్నాం ప్రభ. నాయన మమ్మల్ని కనికరించమని అడుగుచూ ఉన్నాను నాయన. మమ్మల్ని కనికరించండి. దినదినము మేము ఇంకా ఎదగటానికి సహాయము దయచేయండి అయ్యా. నీవు మాకు తోడుగున్నావు దేవా. నీ రెక్కల నీళ్ళలోనే ప్రభ మేమున్నామని మేము నమ్ముతున్నామయ్యా. నీకు వందనాలు నాన్న. ఇదిగో దేవ మాకు ఏ మేలు కొదువై ఉండదయ్యా. అయ్యా మా జీవితంలో ప్రతిది నువ్వు చూచుకునే దేవుడు అని ప్రభ మేము నమ్ముతూ ఉన్నానయ్యా. ఈ రాత్రి కాల సమయంలో నాయన మా కుటుంబాలన్నిటినీ చేతికి ఎత్తి పెడుతూ ఉంటుండగా ప్రభ నాయన, వారి యొక్క ప్రార్థనలు బట్టి ప్రభ నాయన నువ్వు సమస్తము ప్రభ నువ్వు సఫలత చేసే దేవుడు అని నేను నమ్ముతున్నానయ్యా. అయ్యా నీకు వందనాలు నాయన. ఎందుకనగా ప్రభ నీవు మాకు ప్రభ నువ్వు తోడుగున్నావు నాయన. నీ చెయ్యి విడిచిపెట్టలేదయ్యా. అయ్యా వందనాలయ్యా. అయ్యా వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా. అయ్యా ఎంతమంది అయితే ప్రభ నాన్న ఈ స్థితి లేక బాధపడుతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాను. మా పక్షమునున్నవాడు ఎట్టివాడివో ప్రభ, వారి మీద కూడా కనికరం రానిచ్చి ప్రభ వారిని కూడా రక్షించమని అడుగుచున్నాను. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కీళ్ళలో, చెళ్ళలో ఉన్న వారిని కూడా ప్రభ నాన్న దయచేసి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. అనారోగ్యం గాని ప్రభ ఏ బంధకాల్లో ఉన్నారో ప్రభ వారిని కూడా విడిపించి నీవు నిజమైన దేవుడు అని ప్రభ నువ్వు ఏ విధమైన కార్యాలు చేస్తావో ప్రభ వారి పక్షాన కూడా జరిగించమని అడుగుచున్నాను. మా కన్నీటంతా ప్రభ నువ్వు నాట్యముగా చేసే దేవుడవయ్యా. అయ్యా అవమానానికి నాయన, నిందకు నాయన ప్రతిగా నాయన మాకు పూదండనిచ్చే దేవుడు అని ప్రభ నీ దగ్గరకు వచ్చేవని వెన్న మాత్రం తోసివైవని ప్రభ మమ్మల్ని అందరినీ ప్రభ నువ్వు బలమైన సాక్షులుగా నిలబెట్టే దేవుడు అని నేను నమ్ముతున్నానయ్యా. నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో ఇంతవరకు తోడైన దేవుడా, నీ రెక్కల చట్టం మమ్మల్ని భద్రపరిచి రేపటి దినం ప్రభ నాయన తిరిగి కలుసుకొని ప్రభ నిన్ను స్తుతించి నేను గణపరిచే పర్యంతము ప్రభ నీ కృప నీ ఆత్మ మాకు సదాకాలము తోడుగొండి మమ్మల్ని ప్రభ నాన్న. ఇదిగో తండ్రి ఆత్మలో అభివృద్ధి పరిచి ప్రభ మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని అతి త్వరలో రానయ్యన్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల్లా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.